ఈ గురువారం సుప్రీంకోర్టు ఒక ఆలయం విషయంలో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం ఏదైతే కేరళలో ఉందో దానిలో ఏకాదశి సందర్భంగా చేసేటువంటి ఉదయాస్తమయ పూజలు యథాతిథిగా జరగాలి, వాటిని ఆపడానికి వీల్లేదు అని తీర్పించింది. అసలు ఈ తీర్పు ఎందుకు సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది? అసలు ఉదయాస్తమయ పూజలు ఎప్పుడో 1972 నుంచి దాదాపుగా జరుగుతున్నటువంటి ఈ కేరళలో ఉన్న తిరువాయూర్ టెంపుల్లో జరుగుతున్నటువంటి పూజల మీద ఎందుకు వివాదం చోటు చేసుకుంది, అలాగే ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఆ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ గురువాయూర్ ఆలయం అన్నది కేరళ రాష్ట్రంలో ఉంది. దీన్ని దక్షిణ ద్వారకా అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుని భక్తులు గురువాయూరప్పరని బాలగోపాలి రూపంలో పూజిస్తారు. ఇక్కడి విగ్రహం 5000 సంవత్సరాల నాటిదని, ద్వారకలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు దాన్ని పూజించేవాడని స్థల పురాణం చెబుతూ ఉంది. ప్రళయం తర్వాత సముద్రంలో తేలుతున్న ఈ విగ్రహాన్ని దేవతల గురువు బృహస్పతి అలాగే వాయుదేవుడు కలిసి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు కాబట్టి ఆ దేవతల గురువు వాయుదేవుడి పేరు మీదుగా ఈ దేవాలయానికి పేరు వచ్చిందని కూడా స్థల పురాణంలో ఉంది. అయితే ఆదిశంకరాచార్యుడు ఏర్పాటు చేసినటువంటి దేవాలయ విధానాలు, పూజల ఆధారంగానే ఈ దేవాలయంలో పూజలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వృశ్చిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు ఉదయాస్తమయ పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో జరిగే ఉదయాస్తమయ పూజలకి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నో లక్షల మంది భక్తులు ఈ రోజు ఆర్థికంగా సహాయం అందించి ఆ పూజలు జరిగే క్రమాన్ని చూడడానికి సంవత్సరాల తరబడి వేచి చూస్తూ ఉంటారు. అయితే పోయిన సంవత్సరం 2024 సంవత్సరంలో ప్రతిసారి ఈ పూజల్ని వృశ్చిక మాసంలో ఏకాదశి రోజు చేస్తారు. పోయిన సంవత్సరం మాత్రం అంతకు ముందు నెల తులామాసంలో ఏకాదశి రోజు జరిపించారు. దీనికి ఆలయ దేవస్వం బోర్డు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, భక్తుల సౌకర్యార్థం ఎక్కువ రద్దీ ఉండడం వల్ల మేము ఒక నెల ముందు నిర్వహించాము, మాకు అటువంటి అధికారం ఉందని ఆ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆలయంలో ఉండేటువంటి ప్రధాన అర్చకుల కుటుంబం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ ప్రధాన అర్చకుల కుటుంబం వేసినటువంటి కేసుని పరిగణలోకి తీసుకుని విచారణ అయితే చేపట్టింది. ఆ క్రమంలో ప్రస్తుతం దాని మీద ఏదైతే విచారణ జరుగుతూ ఉంటుందో ఆ జరుగుతున్న సమయంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉదయాస్తమయ పూజలు యథావిధిగా జరగాలని, వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకం రాకూడదని, ముఖ్యంగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం అని ఆ దేవస్వం బోర్డు చెప్పిందో ఆ భక్తుల సౌకర్యార్థం కోసం వేరే మార్గాల్లో పరిష్కారాలు కనుగొనాలే తప్ప ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్న ఆ దేవ సంప్రదాయానికి వ్యతిరేకంగా మాత్రం ప్రవర్తించకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ ఉదయాస్తమయ పూజల విషయానికి వెళ్తే సాధారణ రోజుల్లో 5 నుంచి 6 పూజలు చేస్తే ఈ రోజు మాత్రం 18 పూజలు, హోమాలు ఎన్నో నిర్వహిస్తారు. ఆ రోజు ముఖ్యంగా దేవాలయ యొక్క దైవత్వం పెరుగుతుందని, ప్రజలకు మేలు జరుగుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ముందు రోజు గణపతి పూజతో మొదలయ్యి నెక్స్ట్ రోజు సాయంత్రం వరకు కూడా ఈ పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం ఇది తదుపరి విచారణ జరిగే వరకు కూడా ఈ సంవత్సరం యథావిధిగా డిసెంబర్ 1వ తారీఖున ఏకాదశి రోజున ఈ ఉదయాస్తమయ పూజలు మాత్రం యథాతిథిగా జరగబోతున్నాయి.